Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 4. దక్ష కర్ణ కాఫీ తాగి బయటకొస్తూ ఉంటే ఆ పక్కనే ఒక బైక్ మీద కాఫీ షాప్ దాటి వెళ్ళబోతున్న ఒక అబ్బాయి దక్షని చూసి ఆశ్చర్యపోయి ఆమెని పిలుద్దాం అనుకుని కూడా పక్కన ఉన్న కర్ణ వైపు చూసి ఆ ఆలోచన విరమించుకుని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కర్ణ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయ్యి బయటకొచ్చిన దక్షకి మేనమామ, అతని భార్య, వాళ్ల కొడుకు కనిపించడంతో ఎలా ఉన్నారు మావయ్య అని పలకరిస్తూ ఉంటే దక్షని చూసి వాళ్ళు మొహం తిప్పుకోవడం గమనించి ఆమె తల్లి వైపు చూసి ఏమైందని అడిగేసరికి నీ పెళ్లి గురించి తెలిసి వాళ్ళందరూ కోపంగా ఉన్నారక్క అని అంది చెల్లెలు. దాంతో దక్ష ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఇదేం బాగాలేదు మహాలక్ష్మి, మా వాడికి ఏం తక్కువ, కనీసం మాట మాత్రం చెప్పకుండా ఎవరితోనో సంబంధం మాట్లాడేసుకున్నారు అనగానే చూడు సౌభాగ్యలక్ష్మి, దక్షని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న మాట నిజమే, కానీ జాబ్ చూడు బావా, నాకు జాబ్ చాలా అవసరమని దక్ష ఒక నెల రోజుల పాటు మీ అబ్బాయి ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా వాడు బిజీగా ఉన్నానని కనీసం మా అమ్మాయిని పట్టించుకోలేదు. పైగా పెళ్లి కొడుకు మా బాస్ కొడుకు, వాళ్ళకి ఎదురు చెప్పే ధైర్యం మాకు లేదు. ఆ అబ్బాయి కూడా దక్ష అంటే ఇష్టం చూపిస్తున్నాడు. అసలు పట్టించుకొని నీ కొడుకు కంటే మా అమ్మాయి చుట్టూ తిరుగుతున్న ఆ అబ్బాయి మాకు కరెక్ట్ అనిపిస్తున్నాడు అని అన్నాడు భాస్కర్. తెల్లవార్లు నీ కూతురు వెంట తిరిగితే వాడి ఉద్యోగం వాడు చేసుకోవాలి కదా అన్నయ్య, మరి అప్పుడేదో బిజీగా ఉండి పట్టించుకోకపోతే నీ కూతుర్ని లెక్క చేయట్లేదని ఫిక్స్ అయిపోయి వేరే సంబంధం చూసుకుంటారా? అయినా మా అన్నయ్య కొడుక్కి చేసుకోవాలి, మా అన్నయ్య కొడుక్కి చేసుకోవాలి అని మహాలక్ష్మి అంతలా పట్టుబట్టి ఇప్పుడు మాత్రం మాకు మొండి చేయి చూపించడం కరెక్ట్ కాదు అని అంది సౌభాగ్యలక్ష్మి. వదిన, నీ కొడుకు అన్ని పనులు మానేసుకొని తెల్లవార్లు నా కూతురు వెనుక తిరగాల్సిన అవసరం లేదు. పెళ్లికి పిలిచినప్పుడు మాత్రం పెళ్లికి వచ్చి వెళ్తే సరిపోతుంది అని మహాలక్ష్మి ఘాటుగా చెప్పేసరికి సౌభాగ్యలక్ష్మి, మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య ఒకరి మొహం ఒకరు చూసుకుని తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. అయినా ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది నాన్న అని దక్ష తమ్ముడు అడిగేసరికి నిన్న మీ అక్కని మీ బావగారు వచ్చి తీసుకువెళ్లారు కదా బయటికి, ఆ కాఫీ షాప్లోనే మీ బావ కూడా ఉన్నాడట. వాడు అక్కడ చూసి ఇంటికి వెళ్ళి నిప్పు అంటించి వచ్చాడు. వీళ్ళు తగలబెట్టడానికి ఇక్కడికి వచ్చారు అంటూ భాస్కర్ కోపంగా వెళ్ళిపోయాడు. మీ అన్నయ్య కొడుకుని కూడా కాదని నాన్న వాళ్ళ బాస్ కొడుకుతో పెళ్లి చేయడానికి డబ్బు మాత్రమే కారణమా అమ్మా అని దక్ష అడిగేసరికి వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి ఆ అబ్బాయితో నీ పెళ్లి చేయాలని నేను అనుకోవట్లేదు దక్ష. మా అన్నయ్య అంటే నాకెంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా. కానీ మనం సహాయం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు పొగరుగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ఆ రోజే నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే కరెక్ట్ కాదేమో అనిపించింది. ఈలోపే వీళ్ళు వచ్చి సంబంధం అడిగేసరికి ఇంకా నేను ఏమీ ఆలోచించలేదు అని అంది మహాలక్ష్మి. దక్ష ఏమీ మాట్లాడకుండా మరి ఈ గొడవతో మామయ్య వాళ్ళు నీతో మాట్లాడడం మానేస్తారేమో, ఎలా అమ్మా అని అడుగుతుంటే మానే నువ్వు. ఈ పెళ్లి గురించి తెలియకముందేవైనా రోజు ఫోన్ చేసి మన బాగోగుల గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారా? ఇప్పుడు కొత్తగా వాళ్ళు మాట్లాడట్లేదని బాధపడ్డానికి నువ్వు ఇవన్నీ ఆలోచించకు. అబ్బాయితో మంచిగా నడుచుకో, నీ మీద ఇష్టం నేను అతని కళ్ళలో చూశాను అనగానే దక్ష తల పట్టుకుని ఇష్టం సంగతి పక్కన పెట్టు, చాలా మొండివాడమ్మా, ఆయన అనుకున్నది జరగాల్సిందే అంటాడు. ఒకవేళ ఈ పెళ్లి విషయంలో ఏమైనా తేడా వస్తే మాత్రం అస్సలు ఊరుకోడు అనగానే తేడా ఎందుకు వస్తుంది, అందరికీ ఇష్టమే కదా అని మహాలక్ష్మి చెప్పడంతో దక్ష తలపట్టుకుంది. ఈలోపే మేడం మేడం అంటూ డ్రైవర్ లోపలికి రావడంతో ఎవరు బాబు నువ్వు అని మహాలక్ష్మి అడిగేసరికి కార్ కర్ణ సార్ పంపించారమ్మా, దక్ష మేడం ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమన్నారు అనగానే ఎందుకు, నా దగ్గర స్కూటీ ఉంది కదా అనగానే ది గ్రేట్ కర్ణ గారికి కాబోయే వైఫ్ స్కూటీ మీద వెళ్ళడం ఆ ఇంటికి వాళ్ళకి ఉన్న పలుకుబడికి అంత మంచిది కాదు మేడం, అందుకే కారులో డ్రాప్ చేయమని చెప్పారు. త్వరగా రండి, నేను కారులో వెయిట్ చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు డ్రైవర్. చూసావా, పెళ్ళి కుదిరిందో లేదో నాకు ప్రైవసీ కూడా లేకుండా పోయింది. ఎంత ఆయనకి కాబోయే భార్యని అయితే మాత్రం నా స్కూటీ మీద నేను వెళ్ళకూడదా అనగానే అరే కాబోయే పెళ్ళం సేఫ్టీ గురించి ఆలోచిస్తూ ఉంటే బావగారి గురించి నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదు అక్క అని చెల్లెలు తమ్ముడు టీజ్ చేయడంతో వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటే లేట్ అయితే అల్లుడు గారికి కోపం వస్తుంది, వెళ్ళు అనగానే దక్ష కోపంగా హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడంతో లంచ్ బాక్స్ ఇచ్చింది మహాలక్ష్మి.
దక్ష లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళి కారులో కూర్చోవడంతో దక్ష దగ్గర నుంచి ఆఫీస్ అడ్రస్ తెలుసుకుని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి, సార్ మేడంని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాను అని డ్రైవర్ చెప్పడంతో ఓకే యూ కెన్ లీవ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు కర్ణ. దక్ష నిన్ను బాస్ పిలుస్తున్నాడు అని లంచ్ అవర్ తర్వాత వచ్చి వేరే కొలీగ్ చెప్పడంతో ఇప్పుడెందుకు పిలుస్తున్నాడని దక్ష చిరాకుగా అడిగేసరికి, తెలుసు కదా ఎవరో ఒకరు వాడికి టైంపాస్ అవ్వడానికి కావాల్సిందే, వెళ్ళు లేకపోతే మొత్తుకుంటాడు అని చెప్పి వెళ్ళి ఆ అమ్మాయి తన టేబుల్ దగ్గర కూర్చుంది. దక్ష విసుగ్గా లేచి బాస్ క్యాబిన్కి వెళ్ళేసరికి, హలో దక్ష, హౌ ఆర్ యూ డూయింగ్ అనగానే, రోజు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను, అలాగే వర్క్ చేస్తున్నాను సార్, ఇందులో మీరు కొత్తగా పలకరించడానికి ఏమీ లేదని దక్ష చిరాకుగా చెప్పడంతో, ఎందుకంత కోపం, టీ కాఫీ జ్యూస్ ఏం తాగుతావు అనగానే, సార్ నేను మీ ఎంప్లాయీని, బిజినెస్ డీలింగ్ కోసం వచ్చిన క్లయింట్ని కాదు, నాకెందుకు ఈ మర్యాదలు అని అడిగింది కోపంగా. ఎంప్లాయీ అయితే మర్యాదలు చేయకూడదని, మర్యాద చూపించకూడదని ఎవరు చెప్పారు దక్ష అని అంటూ బాస్ లేచి నిలబడ్డంతో కంగారుపడి 2 అడుగులు వెనక్కి వేసి, నాకు వర్క్ ఉంది సార్, మళ్ళీ డెడ్ లైన్ దగ్గర పడితే తిట్టేది మమ్మల్నే కదా అంటూ అతను దగ్గరకొచ్చేలోపు ఆ ఛాంబర్ నుంచి బయటపడింది దక్ష. ఏంటే ఏమన్నాడు అని పక్కన కూర్చున్న కొలీగ్ బయటకొస్తున్న దక్షని చూసి అడిగేసరికి లేచి దగ్గరికి రాబోయాడు. బయటికి పారిపోయి వచ్చాను అనగానే, మంచి పని చేశావు, ఇంకా ఎన్ని రోజులు వీడి టార్చర్ భరించాలో ఏంటో, కొత్త బాస్ ఎవడైనా వస్తే బాగుండు అని విసుగ్గా అనుకోవడం విని దక్ష కూడా అసహనంగా కూర్చుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేసరికి కర్ణ ఎప్పటిలాగా కారులో వెయిట్ చేస్తూ ఉండేసరికి ఈయన ఎప్పుడొచ్చాడు అనుకుంటూ చుట్టూ ఇబ్బందిగా చూస్తూ ఉంటే, ఏంటే వెళ్లకుండా ఇక్కడే నిలబడ్డావు, ఉదయం కూడా స్కూటీలో రాలేదు, ఏదో కారులో వచ్చావని అటెండర్ చెప్పాడు అని తెలిసిన ఫ్రెండ్ అడిగేసరికి, అది తెలిసిన వాళ్ళ కార్, ఈ దారిలో వెళ్తున్నారంటే నన్ను డ్రాప్ చేశారు అని చెప్పడంతో, ఇప్పుడు కూడా వస్తారా అని అడిగేసరికి, అదే కనుక్కుంటాను, మీరు వెళ్ళిపోండి అని కంగారుగా చెప్పడంతో సరే అంటూ వాళ్ళందరూ వెళ్ళిపోయాక మెల్లగా ఆఫీస్ మొత్తం ఖాళీ అయ్యాక కార్ దగ్గరికి రాగానే, త్వరగా వచ్చావే, రేపు మార్నింగ్ తప్ప రావనుకున్నాను అన్నాడు కర్ణ వెటకారంగా. అతని వెటకారానికి ఆమె మూతి తిప్పుకుంటూ, ఉదయం కారు పంపించారు, ఇప్పుడు మీరొచ్చారు, నేను వెళ్ళిపోతాను కదా, మీరెందుకు వస్తున్నారు, ఎవరైనా మీరు పదే పదే రావడం చూస్తే బాగోదు అంటూ ఉంటే, టైం లేదు త్వరగా కారు ఎక్కి కూర్చో అనడంతో ఇక అతను ఏమీ వినిపించుకోడని అర్థమై తల కొట్టుకుంటూ కారు ఎక్కింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, లైక్, comment, share and don't forget to subscribe.